ఈరోజు సంక్రాంతికి వస్తున్నామంటూ ఇందూరు ప్రజల్ని సందడి చేయడానికి విచ్చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపూడి, ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శిరీష్ గారు ఈరోజు ఇందూరులో సందడి చేయబోతున్నారు. Yes, music. డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అడుగుతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గా చూసాము, సోషల్ మీడియాలో ట్వీట్స్ గానీ అవి ఇవి గానీ బాగా వైరల్ అవుతున్నాయి. అనిల్ రావుపూడి గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు? సమస్య లేదు, జీవితంలో హీరోగా చేయండి. నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను, సచిన హీరోగా చేయండి. అలాంటి మాటలొద్దు, ఏదో ఒక రోజు జరుగుద్ది. హీరోగా చేయడు, నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్ గా మట్టుకు చేస్తాడు. అది కరెక్ట్, అదే చెప్తున్నా, ఆర్టిస్ట్ గా చేస్తా, అది మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక మన దిల్లున్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు. సార్ మామూలు వైరల్ అవ్వద్దు, ఈ స్పీచ్ మామూలు వైరల్ అవ్వద్దు, బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకున్నావా? చలికాలం చెట్లకు పోదామా? మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పుడు మాటిని తీస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం, ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావుపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు.
ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికీ వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో, విజయ్ థియేటర్లో, లలితా మహల్లో, రాజారాజేంద్ర థియేటర్లో, నటరాజ్ థియేటర్లో రూపాయి చారణ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980s. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు, కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని. ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు. తర్వాత లలితామాల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది. అప్పుడు మా దగ్గర 5 రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసుకోవాలి ఇద్దరం. మధ్య ఇంటర్వెల్లో 50 పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి 5 రూపీస్లో. చాలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు, సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఈరోజు ఈ సంక్రాంతికి వస్తున్నాం. ముందు దర్శకుడు అనిల్ రావిపూడి గురించే మాట్లాడాలి. అనిల్ రావిపూడి ఒకసారి మా సినిమాకి వంశీపైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసి చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. అండ్ అలాగే ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు. సంక్రాంతి వస్త్రమే కాదు, మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజా అన్ని పెద్ద హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి? మీరు సౌండ్ లేదా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ మాట రావట్లేదు, బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. ఏమైనా మిస్ అయినా చెప్పండి. మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మర్చిపోయా, అసలు విషయం మర్చిపోయాను. మా ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. మామూలుగా లేరు, సినిమా మామూలుగా లేరు. తెగ కొట్టింది నన్ను. ఇలా ఒక పీ కొట్టు ఒకసారి కొట్టు, ఇలా కొట్టింది. తను ఏమన్నా ఇలా హక్ చేస్తే అక్కడ గొడవ పడుతుంది. నేను ఏం చేసేది? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి అందరం కూడా 100కు 100 సార్లు సినిమా చూడాలి. ఎస్ నానా, 100కు 100 సార్లు. హరిలో రంగహరి, హరిలో రంగహరి. మ్యూజిక్